సో హలో స్టూడెంట్స్ అందరికీ కూడాను హాయ్. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ పురస్కారం అన్న లెసన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మీరు అడగవచ్చు. నేను ప్రతిదానికి కూడా మీకు ఆన్సర్ అనేది ఇస్తాను, ఓకేనా. సో పురస్కార్ అంటే బహుమతి, అవార్డ్ అని అనొచ్చు, మనం ఇంగ్లీష్లో అయితే అవార్డ్ అంటాము. జయశంకర్ ప్రసాద్ జీ లెసన్ని రాశారు. అబౌట్ ది ఆథర్ చెప్తున్నాను, వినండి. జయశంకర్ ప్రసాద్ బహువిధ రచనాకార్ थे. జయశంకర్ ప్రసాద్ జీ రకరకాలైన రచనలన్నీ కూడా రచించారు. అతను బనారస్ దగ్గర ఉండేటువంటి సుంగని సాహు అని ఒక ఫ్యామిలీలోని అతను జన్మించాడు. ప్రసాద్ జీ అంటే జయశంకర్ ప్రసాద్ జీ రాసినటువంటి సాహిత్యాలలోని మన ఒక యూత్ గురించి ఎక్కువగా అతను టాపిక్ తీసుకొని రాస్తూ ఉంటారు. ఇతను ఒక సాహిత్యం రచించేటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే మన ఒక లిటరేచర్ అంటే సాహిత్యము అండ్ యూత్కి సంబంధించినటువంటి విషయాలు, అంటే దేశం కోసం యూత్ ఎలా పోరాటం చేయాలి, దేశం కోసం యూతే మనకి చాలా ఇంపార్టెంట్ అన్న ఎజెండా తీసుకొని ఇతను రాస్తూ ఉంటారు. ఇతను ఒక కథలలోని మంచి కోమలమైన భావము, మంచి ఆవేగము, అంటే మంచి ఆలోచన, ఎంత మంచిది ఉండాలి మన దేశం కోసం అంటే మీనింగ్ అదాన్ని ఆవేగం అంటారు. అంతర్ద్వంద్వం అంటే మనం మంచి పని చేయడానికి ఆలోచించవలసిన అవసరం లేదు, వెంటనే చేయాలి అనేటువంటి విధానాన్ని అంతర్ద్వంద్వం అంటారు. గీతిమైత ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం చాలా ఆనందంగా ఉండేటువంటి విషయాన్ని అతను చాలా చక్కగా రాశారు. ఇంకా దృష్టి ప్రార్థన, ఈ విధంగా ఇతను ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇతను ఒక కథల్ని ఇతను రాస్తూ ఉంటారు. ప్రేమ్ త్యాగ్ బలిదాన్ ఏవం కర్తవ్య భావన మే రంగే ఇన్కే పాత్ర పాఠక్ కే మన్ పర్ సీधा ప్రభావ చోటు జాతే. సో ఇతను ప్రేమ, త్యాగము, బలిదానము అన్నది చాలా చక్కగా వివరిస్తూ ఈ కథలోని మనకి రాశారు. సో ఇప్పటి వరకు మనం అబౌట్ ది ఆథర్ చదివాం. ఆథర్ ఎవరమ్మా ఇందులోని? జయశంకర్ ప్రసాద్ జీ. లెసన్ నేమ్ ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అవార్డ్ అంటే హిందీలో ఏమంటారు, పురస్కార్. ఈ లెసన్ అతను రాశారు. సో ఇప్పటి వరకు అబౌట్ ది ఆథర్ చెప్పాను, ఇప్పుడు సారాంశ్ చెప్తున్నాను, వినండి. ऐतिहासिक घटना चक्र के ताने बाने से बनी पुरस्कार उनकी महत्वपूर्ण कहानियों में से एक है. అంటే పాతకాలంలో జరిగినటువంటి ఈ కథ ఏదైతే ఉందో ఇది ఇతను రాశారు, ఇది చాలా ఫేమస్ అయింది. ఇతను చాలా కథలు రాశారు, కానీ ఈ పురస్కార్ వలన ఇతనికి కూడా నిజంగా అవార్డు ఇచ్చారు. అంత మంచి కథ అనమాట ఇది. इस कहानी में नारी हृदय की अत्यंत कोमल भावना, प्रेम और कर्तव्य परायणता के द्वंद्व का मर्मस्पर्शी चित्रण हुआ है. ఈ కథలోని ఆడదానొక్క సున్నితమైన మనసు తత్వాన్ని గురించి బ్రీఫ్లీగా డిస్క్రైబ్ అండ్ డిస్క్రిప్షన్ చేశారు. అది మనసుకి తాకేటువంటి విధానంగా ఇతను రాశారు. కోశల్ అని ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలోని ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక మహోత్సవము జరుగుతూ ఉంటుంది. ఉత్సవము అంటే ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్టివల్ ఎందుకు చేస్తారు అంటే ఆ రాజ్యంలో ఉండేటువంటి ఒక్కొక్క ప్రజ వచ్చి, అంటే ఆ ప్రజలలోని ఒకళ్ళు వచ్చి వాళ్ళ భూమిని 1 ఇయర్కి వాళ్ళు దానంలోని ఇవ్వాలి. దానంకి ఎందుకు ఇవ్వాలి అంటే ఆ భూమి మీదని పంట పండించి ఆ ఊర్లో ఉండేటువంటి ఎవరైతే బాగా పేద ప్రజలు ఉన్నారు, ప్లస్ బాగా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు, బాగా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు, మరి కష్టపడలేరు, అలాంటి వాళ్ళకి ఆ భూమి మీద పండేటువంటి పంటని పండించి వాళ్ళకి రాజుగారు భోజనం పెట్టేవారు. అంటే ఈ విధంగా ఎందుకు ఇలా చేశారు అంటే రాజుగారు వాళ్ళల్లో వాళ్ళకి అంటే మనలో మనం సహాయం చేసుకోవాలి అన్న ఒక దృక్పథంతో జనాల మధ్యలోని యూనిటీ పెట్టడానికి, యూనిటీ టీం వర్క్ చేయించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇతను ఏర్పాటు చేస్తుండేవారు రాజుగారు. ఏ రాజ్యం అని చెప్పాను? కోశల్, ఓకేనా. సో ఆ రాజ్యంలో ఈ కృషి మహోత్సవం అన్నది జరుగుతూ ఉండేది. సో ఈ సంవత్సరం అంటే ఇంకా రాబోయే సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా అలాగే రాజుగారు నిర్ణయించుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారనమాట. ఈ యొక్క తిథి, డేట్ అంటే తెలుగులో అది కదా అంటారు, డేట్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా, తారీఖ్ అంటారు హిందీలో అయితే. ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అతను అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటారు. అది చేసినప్పుడు ఆ ఫెస్టివల్ కృషి మహోత్సవము చేసినప్పుడు అతను కోశల్ రాజ్యానికి చుట్టుపక్కల ఉండేటువంటి రాజ్యం వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. అంటే వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేస్తారు, ప్లస్ వాళ్ళందరూ చూస్తుండగా అక్కడ మహోత్సవం అనేది చాలా ఘనంగా చేస్తారు. సో అలాగే డేట్ అంతా ఫిక్స్ చేశారు. కోశల్ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి వస్తుంది రాజుగారి దగ్గరికి. ఈ సంవత్సరం నా భూమిని దానంలోకి ఇద్దామని అనుకుంటున్నానండి అని చెప్పి అంటుంది. రాజుగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సరే అయితే అని చెప్తారు. ఇంకా
కృషి మహోత్సవానికి అన్నీ కూడా ప్రిపరేషన్స్ అన్నీ కూడా అవుతూ ఉంటాయి. పక్క రాజ్యాలకి వెళ్ళి అందరూ కూడా అంటే అనౌన్స్ చేస్తారు ఏంటంటే ఇలాగ కోశల్ రాజ్యంలోని అంటే కోశల్ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ భటులకి చెప్పి మీరు అన్ని రాజ్యాల వాళ్ళకి ఇన్వైట్ చేయండి వెళ్ళి అని చెప్పి అంటారు. ఈ భటులు వెళ్ళి అందరికీ కూడా ఇన్వైట్ చేస్తారు. ఇలా మా రాజుగారు చెప్పారు అని చాలా మర్యాదపూర్వకంగా అందరినీ పిలుస్తారు. ప్రతి రాజ్యం నుంచి ఆ రాజుగారు వాళ్ళందరూ వస్తారు. ప్లస్ అక్కడ ప్రజలు కూడా కొందరు వచ్చి ఈ మహోత్సవంలోని పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చాలా చక్కగా అవుతుందన్నమాట. ఆ కృషి మహోత్సవం వచ్చింది, అందరూ రాజులు వచ్చారు. అలాగే ఆ రాజ్యం పక్కనే అంటే కోశల్ రాజ్యానికి పక్కనే మగధ్ అని ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు పేరు అరుణ్. మగధ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు పేరేంటి? అరుణ్. కోశల్ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు పేరు ఇవ్వలేదు, మనకి బుక్లో కూడా ఇవ్వలేదు. సో ఏమవుతుందంటే కోశల్ రాజ్యంలోని ఫెస్టివల్ అవుతున్నప్పుడు అందరూ కూడా వస్తారు. అయినప్పుడు ఆ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది, రిబ్బన్ కటింగ్ ఇవన్నీ అవుతుంది. ఖేతీ అంటే పూరా పానికి స్టై హోగైతి అంటే ఆ పొలం అంతా కూడా దున్నేసి నీట్గా చక్కగా దాన్ని రెడీ చేస్తారు. ఇంకా విత్తనాలు నాటడమే అనమాట, అదే పని అవుతుంది ఆ రోజు. రాజుగారు కోశల్ రాజ్యానికి సంబంధించినటువంటి రాజుగారు ఎవరైతే ఉన్నారో అతను కూడా కృషి డ్రెస్ వేసుకుంటారు. కృషక్ డ్రెస్ అంటే ఫార్మర్ ఏ డ్రెస్ వేసుకుంటాడో అలాంటి డ్రెస్సు వేసుకొని అంటే మనం రెస్పెక్ట్ఫుల్గా అంటే అతను కూడా వేసుకొని ఇంద్రుడి పూజ చేసి ప్రతి రాజులు ప్రజలు అందరూ కూడా అందులో పాల్గొని చక్కగా పూజ అవుతుంది. అండ్ ఈ సంవత్సరం కోశల్ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నదో భూమి దానంలోకి ఇస్తాను, నేను 5 yearsకి నేను ఇస్తాను అని చెప్పి రాజుగారి దగ్గరికి వస్తుంది. యాక్చువల్గా 1 yearకే ఇవ్వాలి, 5 yearsకి ఇస్తాను అని చెప్పి ఆ అమ్మాయి వస్తుంది. తనకి దేశభక్తి, చాలా దేశభక్తి. మిగతా వాళ్ళందరికీ కూడా దేశభక్తి ఉన్నది, కానీ ఆ అమ్మాయికి చాలా దేశభక్తి ఉంటుందన్నమాట. సో ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను 5 yearsకి నేను నా భూమి దానంలోకి ఇద్దామని అనుకుంటున్నాను అని రాజుగారి దగ్గరకు వచ్చి అన్నప్పటికీ రాజుగారు చాలా సంతోషపడతారు. అండ్ అందరికీ కూడా ఆ అమ్మాయిని పరిచయం చేయిస్తారు. మధులిక, ఆ అమ్మాయి పేరేంటి? మధులిక. ఆ మధులిక అన్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. बहुत ही रूपवती थी, बहुत ही गुणवती थी और देशभक्ति भी उसमें कूट कूट कर भरी हुई थी. ఆ అమ్మాయిలోని చాలా మంచి దేశభక్తి ఉంది, న్యాయంగా ఉంటుంది. ఆ అమ్మాయి దేశం కోసం తను చనిపోవాలని కూడా అనుకుంటుంది. అంత మంచి అమ్మాయి, చాలా అందగర్తి. తనకి మ్యారేజ్ కూడా అవ్వదు. కుమారి అంటే ఏంటి? అన్మ్యారీడ్ అనమాట. సో అంత అందమైన పిల్ల వచ్చి అక్కడ ఉంటుందన్నమాట. అయితే అక్కడ సిస్టమ్ ఏముంటుందంటే ఎవరైతే భూమి దానంలోకి ఇస్తారో వాళ్ళే విత్తనాలు కూడా ఇవ్వాలి. అయితే ఫెస్టివల్ అంతా అవుతుంది. ఫస్ట్ ఇంద్రుడి పూజ అవుతుంది, రిబ్బన్ కటింగ్ ఇవి అవుతుంది, మొత్తం అక్కడ దున్నేసి ఉంటుంది పొలం అంతాను. సో రాజుగారు ఆ అమ్మాయిని పరిచయం చేయిస్తారు. ఇలా స్టార్టింగ్ రోలు అందరూ కూడా రాజులు అందరూ కూడా కూర్చుంటారు. విఐపీస్ ఎలా కూర్చుంటారు ఫంక్షన్స్ ఇవి అయినప్పుడు మనకి, అలాగే రాజులు అందరూ కూడా కూర్చొని ఉంటారు. వాళ్ళ ఒక సింహాసనాల మీద విరాజమాన హువే బయటైతే అందరూ కూడా కూర్చొని ఉంటారు. సో మధులిక అక్కడ చాలా అందంగా అలంకరించుకొని పెద్ద పళ్ళంలోని మొత్తం అంతా కూడా సీడ్స్ అంటే ఏంటి? హిందీలో బీజ్ అంటారు. సీడ్స్ అంటే మీకు తెలుసు, విత్తనాలు పట్టుకొని ఆ అమ్మాయి నిలబడి ఉంటుంది. సో ఇంద్రుడి పూజ అవుతుంది, రాజుగారు పరిచయం చేస్తారు. ఈ అమ్మాయి పేరు మధులిక. ఈ అమ్మాయి 5 సంవత్సరాలకి మనకి భూమి దానంలోకి ఇచ్చింది అని అంటారు. అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఈ విధంగా ఆ ఫెస్టివల్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ ఫెస్టివల్ అవుతున్నప్పుడు అరుణ్, మగధ్ రాజ్కుమారుడు ఎవరైతే ఉంటాడో అరుణ్, ఉస్కి నిగాహే పూరి మధులిక పర్ హీ థీ. సో మధులికాని చూసి అనే మంత్రముగ్ధుడు అయిపోతాడు అరుణ్. అంటే మగధ్ రాజ్యం ఏదైతే ఉందో కోశల్ రాజ్యానికి పక్కనే అతనికి చాలా నచ్చేస్తుంది మధులిక. చాలా అందంగా ఉంటున్నది, అన్మ్యారీడ్. సో అతను అనుకుంటారు ఆ అమ్మాయికి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని చెప్పి అంతా పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచి రాజుగారు పరిచయం చేయించి ఈ అమ్మాయికి నేను పురస్కారం ఇద్దామని అనుకుంటాను, అంటే అవార్డులోని ఇద్దామని అనుకుంటున్నాను నేను. తను ఇంత భూమి దానంలోకి ఇచ్చింది, దట్టు 5 yearsకి ఇచ్చింది. సో ఆ అమ్మాయికి ఏదైనా ఇవ్వాలి, ప్రతి సంవత్సరం ఇస్తారు. ఎవరైతే భూమి దానంలోకి ఇస్తారో వాళ్ళకి సరిపడే ధనం ఎంత అడిగితే అది ఇచ్చేవారు అనమాట. సో ఈ అమ్మాయిని పిలిచి అడుగుతారు, మధులిక నువ్వు మరి నీ భూమి దానంలోకి ఇచ్చావు, మరి నువ్వు ఎలా బతుకుతావు, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను నీకు, అదే నీ పురస్కారం అని చెప్పి అంటారు. నాకేమీ వద్దు రాజుగారు, నాకేమొద్దు, నేను నా దేశం కోసం చేస్తున్నాను ఇవన్నీ కూడాను, నాకు బదులుగా ఏమీ వద్దు, నేను వనంలోకి వెళ్ళిపోతాను. వనము అంటే ఏంటమ్మా? ఫారెస్ట్. నేను జంగల్లోకి వెళ్ళిపోతాను,
వనంలోకి వెళ్ళిపోయి నా ఏకాంత జీవితాన్ని నేను అక్కడ నేను బతుకుతాను. అక్కడ ఉండేటువంటి కందమూలాలు ఇవన్నీ నేను తిని నేను బతుకుతాను. ఎందుకంటే నా దేశం కోసం నేను చేసానన్న సంతోషం నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటుంది. రాజుగారు ఎంతో బ్రతిమాలుతారు, నీకేది కావాలో నువ్వు అడగవచ్చును అంటే, అయినా అది అంటుంది నాకేమీ అక్కర్లేదు అని చెప్పి అంటుంది. సరే అయితే అనేసి ఇంకా తను వనంలోకి వెళ్ళిపోతుంది, జంగల్లోకి, ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి దాని జీవితాన్ని తను బతుకుతూ ఉంటుంది. తను ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటుందో, వెళ్ళిపోతున్నప్పుడు అరుణ్ తనల్ని చూసి మంత్రముగ్ధుడైపోతాడు. వాడు అనుకుంటాడు కదా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటాడు. వాడు ఆ రాజు ఎవరైతే ఉన్నాడో అరుణ్, మగధ్ రాజ్యం అంటే కోశల్ రాజ్యానికి పక్క రాజ్యం అనమాట. సో వచ్చి ప్రపోజ్ చేస్తాడు. అప్ని ప్యార్కి బాత్కు జాహీర్ కర్తా హై. వాడు మనసులో ఉండేటువంటి ప్రేమ మధులిక మీద ఉన్నది తన దగ్గర వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని అంటాడు. తిను నిరాకరిస్తుంది, తిను రిజెక్ట్ చేస్తుంది. ఏమంటుందంటే, మీరు పెద్ద రాజుగారు, నేను నార్మల్ ప్రజని, మీరు ఇలా మాట్లాడకూడదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అంటాడు. సరే అని అక్కడి నుంచి అరుణ్ వెళ్ళిపోతాడు. తిను కూడా ఫారెస్ట్లో వెళ్ళి దాని జీవితాన్ని తను బతుకుతూ ఉంటుంది. అలా ఉంటూ ఉండగా ఒక 2 years కంప్లీట్ అయిపోతుంది. 2 years కంప్లీట్ అయిపోతుంది. రాజుగారు కూడా వెళ్ళి అప్పుడప్పుడు తను ఎలా ఉందో అన్నది కనుక్కోమంటారు. అంతా బాగానే ఉంది. తను పురస్కారాలు ఏమీ వద్దని అంటుంది. కానీ రాజుగారు ఏమంటారంటే, నీకు ఎప్పుడు కావాలన్నా నాతో వచ్చి వితౌట్ ఎనీ హెజిటేషన్ అడగవచ్చును అని అంటారు. కానీ తను ఏమంటుందంటే, లేదు నేను నా దేశం కోసం ఇచ్చాను, నాకేమొద్దు, నేను కష్టపడి బతుకుతాను అని అన్నాడు. సరే ఇంకా ఆ మాట అక్కడ అలా ఉంటే ఇంకా తిను హాయిగా తిన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోతుంది. ఒక రోజుని हवा की झोंकों के कारण उसकी मन में अरुण की स्मृति बेचैन करने लगी. చల్లటి గాలి వస్తుంది, దానివల్ల తను చాలా డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఎందుకో తనకి సడన్గా అరుణ్ జ్ఞాపకం వస్తాడు. తను అనుకుంటుంది, ఆ రోజు నాకు ప్రపోజ్ చేశాడు కదా, నేను రిజెక్ట్ చేశాను, ఇప్పుడు తను ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది అని తన మనసులో అనుకుంటుంది. కరెక్ట్గా తిని అనుకున్నప్పుడే అరుణ్కి కూడా దీని స్మృతి జ్ఞాపకం వస్తుంది. మధులికను ఒకసారి చూసి వస్తే ఎంత బాగుండు, 2 ఏళ్ళు అయిపోయింది తను నేను చూడలేదు అని అనుకుంటాడు. మధులిక ఇక్కడ అడవిలో ఉన్నది, అతను ఒక ప్యాలెస్లో అతను ఉన్నాడు, అతను రాజమహల్లో అతను ఉన్నాడు. సో తను అలా పడుకుంటూ ఉంటుంది, నిద్రపోతున్నాడు. మనకి ఏవో ఆలోచనలు వస్తుంటాయి కదా ఏమైనా, అలాగే మధులిక కూడాను అలా ఆలోచిస్తూ ఉంటుంది. అరుణ్కి స్మృతి ఉసే బహుత్ హీ బేచైన్ కర్ రహీ థీ. అరుణ్ ఒక జ్ఞాపకాలు దానికి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. హవాకి ఝోంకోకి కారణం से धीरे धीरे नींद आती गई. ఆ చల్లటి గాలి వలన దానికి మధులికకి నిద్ర వచ్చేస్తుంది. వా ధీరే 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 సోనే లగి और गहरी नींद में चली गई. తను మెల్లిమెల్లిగా తన ఆంఖే ఝపక్నే లగి, తను ఒక కళ్ళు నిద్రకి మూతలు పడిపోతున్నాయి అనమాట, నిద్ర వచ్చేస్తుంది. అలా పడుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. పతాని కహాసే ఉసే శబ్ద సునాయి దేనే లగి. తనకు ఒక శబ్దం వినిపిస్తుంది. దూరం నుంచి గుర్రం వస్తుంటే ఎలాంటి సౌండ్ వస్తుంది, అలాంటి శబ్దం దానికి వినిపిస్తున్నది మధులికకి. తను కలగంటున్నది. సో అలా శబ్దం వస్తున్నది, అలా కళ్ళలో తనకి వినిపించి ఒక్కసారిగా ఆ సౌండ్ అలా దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది, ఆగిపోతుంది ఆ సౌండ్. మధులిక కళ్ళు ఇప్పుదాం అనుకుంటుంది కానీ తన కళ్ళు విప్పబడదన్నమాట. అంటే మనకి ఒక్కొక్కసారి చూసారా మగత నిద్రలాగా వస్తుంది, మనకు అన్నీ వినిపిస్తూ ఉంటాయి కానీ మనం కళ్ళు విప్పలేం. సేమ్ అదే పొజిషన్ ఉంటుంది మధులికకి కూడాను. సో మధులిక మెల్లిగా ఎలాగోలాగా చూస్తుంది, సౌండ్ అవి మెల్లిగా కళ్ళిప్పుతుంది. కళ్ళిప్పిగా ఎదురుగుండా ఒక ఆకారంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనమైనా నిద్ర లేచిపోయిన టక్ మని ఎవరైనా కనిపించారు, కొంచెం కళ్ళు మనం ఇలా నలుపుకొని చూస్తాం. సేమ్ మధులిక పరిస్థితి కూడా అలాగే. మధులిక ఇలా చూస్తుంది, కళ్ళ ముందు ఒక ఆకారంలో కనిపిస్తుంది. మళ్ళీ కళ్ళని సరిగ్గా నలుపుకొని చూస్తే ఎదురుగుండా నిలబడి ఉంటాడు అరుణ్. అరుణ్ని చూసిగానే ఒక చిన్న చిరునవ్వు వస్తుంది, చాలా ఆనందపడుతుంది మధులిక అంటుంది, మీరు ఎలా వచ్చారు ఇలాగా అంటే, నాకు నువ్వు చాలా జ్ఞాపకం వచ్చావు, అరే నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఇలా ఇద్దరు బహుత్ దేర్ తక్ వార్తాలాప్ కర్తే రహే దోనోవి, చాలాసేపు వరకు మాట్లాడుకున్నారు. ఏక్ దూసరే సే కాఫీ గహరే ప్యార్ మే డూబాయి. ఒకళ్ళకొకళ్ళు అంటే చాలా ఇష్టం వచ్చింది బాగా ఆ ఒక్క క్షణం కొంతసేపు మాట్లాడడం వల్ల. ఇలాగా రోజు అరుణ్ వచ్చి మధులిక దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. अरुण जो आया था वो प्यार से नहीं आया था, वो विद्रोह की भावना को मन में लेकर आया था प्यार के बहाने. అరుణ్ వచ్చాడు మధులిక దగ్గరికి, కానీ వాడు మనసులోని కుళ్ళు కుతంత్రంతో వాడు వచ్చాడు. ఈ మాట మధులికకి తెలియదు.
ఏమనుకుంటాడండి, ఆ రోజు వాడు చూస్తాడు కోశల్ రాజ్యం చాలా సస్యశ్యామలంగా ఉంది, చాలా ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయి, ఆ రాజ్యాన్ని మన రాజ్యంలో కల్పించుకుందాం అన్న దృక్పథంతో అతను అరుణ్ మగధ రాజకుమారుడు తిన్ని పావులాగా వాడుకున్నాడు. అంటే తిన్ని మీడియేటర్ లాగా వాడుకున్నాడు మధులికని. మధులికతో ప్రేమగా మాట్లాడుతున్నప్పటికీ మధులిక అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క సీక్రెట్స్ కూడా చెప్పేస్తుంది అరుణ్కి. అరుణ్ రోజు వస్తాడు, రోజు మాట్లాడతాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీక్రెట్ అడుగుతాడు. ప్యార్ కే వాస్తే వా సభీ కుछ బతలా దేతీ హై, ప్యార్ మీ ఇతని డూబ్ గయి థీ మధులిక. ఎంత ప్రేమలో మునిగిపోయినా అది ఎంత మునిగిపోయిందంటే అది అన్నీ చెప్పేస్తుంది. ఆ ఊరు సీక్రెట్స్ అన్నీ కూడా, రాజుగారు ఒక సీక్రెట్స్ కూడా ప్రతి ఒక్కటి చెప్పేస్తుంది. సో ఈ విధంగా అరుణ్ ఏమనుకుంటాడంటే, ఎస్ ఇంకా నాకు అన్ని విషయాలు తెలిసిపోయింది అని చెప్పి ఇంకా వాడు ఏమనుకుంటాడు, ఇంకా రాజ్యాన్ని మనం గెలవడానికి ఎంత టైము పట్టదు, మనకు అన్నీ తెలిసిపోయి లూప్ హోల్స్ అన్నీ అని చెప్పి అనుకుంటాడు. ఒకరోజు అరుణ్ మధులికతో అన్నాడు, నేను రోజు నీ దగ్గరికి నేను కలవడానికి వస్తున్నాను, రాజ్యం మధ్యలోంచి వస్తున్నాను, అందరూ చూస్తున్నారు, నేను నీ దగ్గరికి వస్తాను, నా మాత్రం వాళ్ళు తెలుసుకోగలరు కదా, దానివల్ల నేను నీ పేరు పాడైపోతుంది, నా పేరు పాడైపోతుంది, నీతో ఒక మాట అడుగుతాను మధులిక, నువ్వు చేస్తావా అంట. మరి ప్రేమ, ఒక మనిషి అంటే ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు ఏదన్నా మనం చేసేస్తాం కదా. మధులిక పరిస్థితి పొజిషన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో మధులిక అంటుంది, మీరు అన్నావు నేను చేయకపోవడమా అని అంటుంది. అనిగానే వాడు ఒకటే అంటాడు, అరుణ్ అంటాడు కదా, నేను నీ దగ్గరికి ఊరి మధ్యలోంచి వస్తున్నాను, రోజు అందరూ చూస్తున్నప్పుడు వస్తున్నాను, అలా కాకుండా కినారేక రాస్తా, అంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సైడ్ ఏరియా ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు పురస్కారాలు అడగచ్చు కదా, నేను అప్పుడు ఆ వెనక్కి దారి నుంచి వస్తాను, నన్ను ఎవరు చూడరు, మనం హ్యాపీగా ఉండొచ్చును, మాట్లాడుకోవచ్చును, ఉండొచ్చును అని అంటాడు. అనేసి అంటాడు అనమాట, మనకి ఆ జాగా ఇచ్చారంటే మనం హాయిగా అక్కడ విచరించవచ్చును, అక్కడే తిరగవచ్చును హ్యాపీగాను, ఆ ప్లేస్లో ఇంకెవరు రారు కదా మనకి దానంలో ఇచ్చితేను అని అంటాడు. మధులికకు ఏ బాత్ భూత్ పసంద్ ఆతి, మధులికకి చాలా నచ్చుతుంది, ఎందుకంటే ఇష్టమైన మనిషి, హ్యాపీగా ఉండొచ్చును, మాట్లాడుకోవచ్చును, అక్కడక్కడ తిరగచ్చును అని అనుకుంటుంది. ఇతను మళ్ళీ వెళ్ళిపోతాడు. మగధకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్తుంది మధులిక. కోశల్ రాజుగారి దగ్గరికి వెళ్తుంది. అతను ఏమంటారు, నీకు ఎప్పుడు కావాలన్నా, నీకేంటి కావాలన్నా నాతో అడగవచ్చు అని అన్నారు కదా వెళ్ళిపోతున్నప్పుడు. సో అది వెళ్తుంది. వెళ్ళి ఘుట్నోకే బెల్ బ్యాట్తీ హై, అంటే జస్ట్ ఇలా కూర్చొని ముడుకుల మీద కూర్చొని రాజుగారికి నమస్కారం పెడుతూ, ఆజ్ మే ఆప్సే మాంగ్నే ఆయి హూ పురస్కార్, ఆప్ ముझे देंगे అని అడుగుతుంది. ఇవాళ మీరు అడిగారు కదా, ఎప్పుడు కావాలని అడగను, నేను వచ్చానండి అడగడానికి, ఈరోజు ఆ సమయం వచ్చింది, మీరు నాకు ఇస్తారా, బోలో తుమ్మే క్యా चाहिए, నీకేంటి కావాలో చెప్పండి. ఓ కినారే కా పూరా రాస్తా ముझे चाहिए, ఆ సైడ్ ఏరియా ఏదైతే ఉందో నేను ఎక్కడ ఉంటున్నానో ఆ సైడ్ ఏరియా అంతా నాకు కావాలి అంటే, అంతేనా ఇంకేమైనా కావాలంటే అడగచ్చు నన్ను రాజుగారు అంటారు. నై ముझे బస్ ఓ కినారే కా పూరా జమీన్ ముझे దే దీజియే, ఆ సైడ్ ఏరియా అంతా నాకు ఇచ్చింది, ఇంకేం వద్దు అని అంటుంది. అని ఒక్క మాట షరతు పెడుతుంది. అక్కడ ఇంకెవరు కూడా మన కోశల్ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాకూడదని కూడా చెప్తుంది. ఎందుకంటే మధులికతో వాడు అంటాడు, ఎవరు చూడకూడదు, మనం ఇద్దరమే అక్కడ హాయిగా ఉండొచ్చు అని. అలాగే అడిగిన రాజుగారు సరే అంటారు, ఆ భూమి దానంలోకి ఇచ్చేస్తారు. దానం అంటే పురస్కారంలో ఇస్తారు. ఎంత కొంచెమే నువ్వు అడిగావు మధులిక, నువ్వు చేసిన దానం చాలా గొప్ప దానం చేసావు, 5 ఏళ్ళకి నువ్వు చేసావు, నీకు ఇంకా ఏమైనా కావాలని నువ్వు ఎప్పుడైనా పురస్కారాలు అడగవచ్చును, బేజిచక్ తుమ్ జా సక్తి హో, వితౌట్ ఎనీ హెసిటేషన్ నువ్వు వెళ్ళవచ్చును, తీసుకో, ఆ భూమి నీదే, అటు పక్క ఇంకా కోశల్ రాజ్యానికి సంబంధించినటువంటి ఏ మనిషి కూడా రాడు అని చెప్తాడు. ఎవరు? కోశల్ రాజు. ఇంకేముంది, తనకి ఆ భూమి దానంలోకి ఇచ్చారు. నెక్స్ట్ డే మగధ రాజు అరుణ్ వస్తాడు. ఉచ్చల్తి కుత్తి సారీ బాతే బతాతి, గెంతుకుంటూ ఆనందంగా అంటుంది, నిన్న అరుణ్ నిన్న జాగా అంతా అడిగిసాను, సో ఇంకెవరూ రారు, మనం ఇద్దరం అక్కడ హ్యాపీగా మనం అక్కడంతా తిరగవచ్చును, హ్యాపీగా మనం ఉండొచ్చును అని అంటుంది. అరుణ్ కే మన్ మే బహుతి విద్రోహ్ కి భావన థీ, ఓ బహుతి మనీ మన్ ఖుష్ హో జాతా హై. అరుణ్ మనసులోని మొత్తం విద్రోహం ఉందంటే, ఆ దేశాన్ని మన దేశంలో కల్పించుకుందాం, కోశల్ రాజ్యాన్ని మగధలో కల్పించుకొని 2 రాజ్యాలు ఒకటి చేసేసుకుందాం, ప్రాపర్టీ అంతా మనమే తీసేసుకుందాం అని అనుకుంటాడు వాడు కదా. ఎందుకే కదా వచ్చాడు దీన్ని వాడుకోవడానికి, అంటే రాజ్యాన్ని తీసుకోవడానికి కదా వాడుకుంటున్నాడు. తిను తెలుసుకోలేకపోతుంది, ఎవరి మనసులో ఏముంది ఎవరు తెలుసుకోగలరు, సేమ్ అలాగే జరుగుతుంది. సో ఒక రోజుని వీడు అంటాడు కదా, కొద్ది రోజులు అలాగొచ్చి వెళ్తుంటాడు. ఒక రోజు అంటాడు కదా, మధులిగా నీకు ఒక మాట తెలిసిన, మేనే ధావా బోల్ దియా హై రాజాకు, అంటే నేను యుద్ధానికి కాళ్ళు దువ్వుదామని అనుకుంటున్నాను, రాజుగారికి నేను చెప్పేశాను, రేపే నేను చెప్పేసానండు, నేను చెప్పేస్తాను, సడన్గా వెళ్ళి నేను అటాక్ చేస్తాను, చనిపోతారు రాజుగారు, నేను ఇంకా ఆ రాజ్యాన్ని మన రాజ్యంలో కల్పిస్తాను,
నేను రాజు, నువ్వు రాణివి అయిపోతాము అని అంటాడు. ఈ మాట వినిగానే మధులిక నిశ్శబ్దం అయిపోతుంది ఒక్కసారిగా. ఇదేంటి ఇలా అనేసాడు అరుణ్ అని చెప్పి మనసులో అనుకుంటుంది. వీడు మనసులో ఎంత విద్రోహం ఉందా అని చెప్పి అనుకుంటుంది. ఆ క్షణం ఏమి అందు మగధ రాజకుమారుడు అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, మధులిక దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత తిను పరిగెట్టుకుంటూ వెళ్తుంది కోశల్ రాజు దగ్గరికి. ఆయన వెళ్ళి చాలా బాధపడుతూ రోధిస్తూ అతని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ నన్ను క్షమించండి అని అంటుంది. రాజుగారు, కోశల్ రాజుగారు చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమైంది మధులిక, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాతో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఇలాగా నేను మగధ రాజకుమారుడు అరుణ్ తోటి నేను ప్రేమలో ఉన్నాను. అతనికి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా అతనంటే చాలా ఇష్టం. నాకు నిజంగా అతనంటే చాలా ఇష్టం, కానీ అతను ఒక విద్రోహుడిగా వచ్చాడని నేను తెలుసుకోలేకపోయాను. నేను దేశద్రోహురాలను అయిపోయాను. నేను మన రాజ్యానికి సంబంధించినటువంటి సీక్రెసీస్ అన్నీ కూడా చెప్పాను. ఈరోజు రాత్రి అతను ఆ దొంగదారి ఏదైతే నేను మీతో అడిగానో, నేను అది నా కోసం అడిగాను, ఆ దారండి అతను వచ్చి మన రాజ్యంలోకి ఎంటర్ అయ్యి అందరినీ చంపేసి మిమ్మల్ని కూడా చంపేసి ఈ రాజ్యాన్ని అతను తీసుకుందామని అనుకుంటున్నాడు. సో నాతో చాలా పెద్ద తప్పు జరిగిపోయిందని చాలా విలపిస్తుందన్నమాట. సో రాజుగారు ఆ మాట విన్న తర్వాత ఉస్కో శాబాషీ దేతే, వెరీ గుడ్, నువ్వు ఎంత బాగా చెప్పావు, ముందు చెప్పేసావు వాడి ప్రాబ్లం ఏమీ లేదు, వాళ్ళని మనం పట్టేసుకుందాం అని చెప్పి అంటారు. నువ్వే వెళ్ళిపో అనేసి అంటారు. తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే, రాత్రి అసలు యుద్ధనీతి ఒకటి ఉంటుంది. యుద్ధం చేసినప్పుడు రణనీతి, యుద్ధనీతి ఏంటంటే మనం చెప్పి దాడి చేయాలి, చెప్పి యుద్ధం చేయాలి. చెప్పకుండా చేస్తే అది వెన్నుపోటు అవుతుంది. మరి అరుణ్ అదే కదా చేస్తున్నాడు. సో రాజుగారు, కోశల్ రాజుగారు రెడీగా ఉంటారు. అరుణ్ ఎప్పుడు వస్తే ఆ దొంగదారులని పట్టేసుకుందాం అని చెప్పి మొత్తం రాజ్యాన్ని చుట్టుముట్టించుతారు కోశల్ రాజు. అరుణ్ లోపల ఎంటర్ అవుతాడు అండ్ వాడిని అరెస్ట్ చేసిస్తారు. అరెస్ట్ చేసేసి అతన్ని చీకటి గదిలో వేసిస్తారు. వేసిన తర్వాత మొత్తం కోశల్ రాజ్యంలోని అన్ని రాజ్యాలకి కూడా ఒక ఎలాన్ కర్తే హే, ఒక వార్తని పంపిస్తారు. ఏంటంటే, ఇలాగా దొంగదారి నుంచి వచ్చి మాకు అన్యాయం చేద్దాం అనుకున్నాడు, యుద్ధానికి వద్దాం అనుకున్నాడు అరుణ్కి మేము ఉరి శిక్ష ఇద్దామని అనుకుంటున్నాము, అందరూ రావాలి, అందరి సమక్షంలో మేము అరుణ్కి మేము ఉరి తీస్తామని చెప్పి అంటారు. ఆ రోజు వచ్చింది, అందరూ కూడా వస్తారు. అరుణ్కి ఉరి తీయడానికి అన్నీ కూడా సిద్ధపరుస్తారు. అక్కడికి మధులిక కూడా వస్తుంది. సో రాజుగారు మధులికని మళ్ళీ అందరి దగ్గర పిలిచి అంటారు కదా, మధులిక వల్లనే ఈరోజు మన రాజ్యం రక్షింపబడింది. సో మధులిక ఏది అడిగినా ఈరోజు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. उसको मैं पुरस्कार में कुछ ना कुछ देना चाहता हूँ, जो भी मांगेगी मैं दे दूँगा. అదేమడిగినా నేను పురస్కారంలో నేను ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటారు. అరుణ్ కి స్మృతి ఉసే బార్ బార్ ఆ రही थी, आखिर उसका प्यार जो था, అరుణ్ అంటే చాలా ఇష్టం, తనకి ప్రేమించింది కాబట్టి తన మనసులోని చాలా బాధగా కూడా ఉన్నది. ఎందుకు ఇంత దేశద్రోహం చేశాడు, నేను ఇంత నమ్మాను కదా అని అనుకుంటూ ఉంటుంది. తను కూడా అందరితో పాటు అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. అతన్ని తీసుకొస్తారు ఉరిశిక్ష కోసం. అక్కడ తాడు ఇవన్నీ రెడీ చేస్తారు. అరుణ్కి ఉరిశిక్ష ఇచ్చిద్దామని చెప్పి అప్పుడు మధులికని పిలిచి అంటారు కదా, మధులిక సబాష్, నువ్వు చాలా మంచి పని చేసేవు, ఇప్పుడు నువ్వు అందరి సమక్షంలో నువ్వు పురస్కారం అడగచ్చు, నువ్వేం అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటారు. అనిగానే మధులిక ఒకటే అంటుంది, నేను ఏది అడిగినా మీరు ఇస్తానన్నారు, మీ మాటని మీరు వెను తీసుకోకూడదని అన్నారు. చెప్పు, నీకేంటి కావాలో చెప్పు, నువ్వేం అడిగినా నేను ఇవ్వడానికి రెడీ. నీలాంటి త్యాగము, బలిదానము, దేశప్రేమ ఉన్న వాళ్ళని ఇప్పటివరకు నేను చూడలేదు. నిజంగా యు ఆర్ సో గ్రేట్. నీ ప్రేమని కూడా నువ్వు చూడకుండా నువ్వు నాకు వచ్చి అన్నీ చెప్పావు, చూసేవా, యు ఆర్ సో గ్రేట్ అనేసి మధులికకి శభాషి అని అంటారు. సో మధులిక అంటుంది కదా, నన్ను కూడా ఉరి తీసియండి, నేను కూడా ఒక దేశ ద్రోహురాల్ని, प्रेम के मैं प्यार में पागल हो गई थी, अपने देश के बारे में सारी बातें उसे बता दी मैं. నేను నా ప్రేమలో మునిగిపోయి మన దేశాన్నే నేను బలి తీసుకోవడానికి రెడీ అయిపోయాను, నేను అలా చెయ్యకూడదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. రాజుగారు అంటారు కదా, నైనే, నువ్వు అలా లేదు, నువ్వు చాలా కరెక్ట్ చేసావు, నువ్వు నిజం చెప్పేసావుగా, నువ్వేం దేశద్రోహం చెయ్యలేదే, చెప్పు నీకేంటి కావాలంటే, లేదండి నన్ను కూడా అరుణ్తో పాటు ఉరి తీసియండి అని చెప్పి అంటుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. రాజుగారు కూడా ఆశ్చర్యపోయి, లేదు, అది నువ్వేం తప్పు చేయలేదు మధులిక, నువ్వు చాలా మంచి దేశభక్తురాలివి, నీలాంటి వాళ్ళే దేశంలో ఉండాలని చెప్తారు. అయినా మధులిక అంటుంది, మీరు నాకు ప్రామిస్ చేశారు,
నాకు పురస్కారం ఇస్తానని. సో నాకు కావాల్సిందే అదే, అంతకు మించి నాకేం వద్దు, నా మాటను మీరు వెనుతిరగను అని చెప్పి అన్నారు. సో నాకు మీరు పురస్కారంలోని నాకు కూడా ఉరి శిక్ష ఇచ్చేయండి అన్నారు. ఈ విధంగా ఇద్దరికి కూడా ఉరి శిక్ష ఇచ్చేస్తారు. అండ్ ఈ విధంగా దిస్ ఈజ్ ద క్యాప్షన్ ఆఫ్ ది స్టోరీ పురస్కార్. సో ఇందులోని మీరు కథ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విశేషతాయి మెయిన్ పాయింట్స్ అని రాయవచ్చు. నేను రాయొచ్చునంటే దేశం కోసం తనని త్యాగము చేసుకుంది, బలిదానము చేసుకుంది. అలాగే తన ప్రియుడు, తన లవర్ ఎవరైతే ఉన్నాడో అరుణ్ని కూడా దేశం కోసం విడిచిపెట్టేసింది. సో ఈ స్టోరీ పురస్కార్, దిస్ ఈస్ ద క్యాప్షన్ ఆఫ్ ది స్టోరీ. ఇదే స్టోరీ. అర్థమైందండి అందరికీ? థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, నేను తప్పకుండా మీకు చెప్తాను. సో మిగతా లెసన్స్ కూడా నేను అన్నీ కూడా చెప్దామని అనుకుంటున్నాను. సో కొంచెం కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఏ లెసన్స్ నేను పెట్టినా మీకు అన్నీ కూడా నోటిఫికేషన్స్లోని వచ్చేస్తాయి కదా. సో మీకు నిబంధనలు ఏమైనా డౌట్ ఉన్నా, లెటర్ రైటింగ్స్ కూడా మీకు డౌట్ ఉన్నా మీరు నాతో కామెంట్లో అడగవచ్చును. నేను కూడా అన్నీ చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్.